సార్ మీ పేరు? డాక్టర్ నాగప్రసాద్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ రెవెన్యూ చట్టాన్ని మొత్తం మార్చాలి అనుకుంటున్నాడు, ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడు. అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? కొంతవరకు సమర్థనీయమే. ముఖ్యంగా నా పాయింట్ ఏంటంటే ఈ లీడర్ల గురించి కానీ వాళ్ళ గురించి కానీ నేను చెప్పదలుచుకోలేదు. మేజర్గా ఈ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ అగ్రహారాలని, గుడి మాన్యాలు, రకరకాల రాజులు, రకరకాల జమీందారులు, మామూలు కామన్ పీపుల్ దానాలు చేశారు. ఈ రోజు నాడు ఏమైందంటే అవన్నీ ఆక్యుపై చేశారు చాలామంది. అట్లాంటి భూములు గుడి మాన్యాలన్నీ ఆక్యుపై చేసి పొలాలు ఉన్నాయి, దాంట్లో చిలకలు ఉన్నాయి, ఇళ్ల స్థలాలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. దాన్ని ఏమైనా వెలికి తీయగలడు ఆయన. రెండో పాయింట్ ఏంటంటే మనకున్న సహజ సంపద అన్నిటికంటే ముఖ్యమైనది నీరు అనుకోండి. ప్రతి ఊర్లో మనకి గుంటలు, చెరువులు, మళ్ళా నదులు రకరకాలుగా ఉన్నాయి. ఈవెన్ సముద్ర తీరాలు కూడా ఈ వాటిని కూడా వీళ్ళంతా ఆక్యుపై చేశారు. ఎవరు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆక్యుపై అయింది. మరి ఈ ఆక్రమణకు గురవుతున్నాయి, ఇంతకుముందు ఆల్రెడీ గురైనాయి దాన్ని. అట్లనే దీని మూడో విపత్తు ఏంటంటే ఎకాలజీ ప్రాబ్లం. ఈ మన హుసేన్ సాగర్ లాంటి చెరువులు ఉన్నాయి, అవన్నీ ఇట్లలో ఆక్యుపై చేసేసుకొని ఓ పక్కనేమో ఇల్లు కట్టుకోవటము, లేకపోతే అవి చేస్తారు, లేకపోతే చిన్న చిన్న గుళ్ళు కట్టడము, ఏదో కట్టేసి దాన్ని ఆక్యుపై చేసేసుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి, మనం అందరూ చూస్తున్నాం. కానీ దాదాపుగా 2216 సంవత్సరాల క్రితం రూపొందిన ఈ వ్యవస్థ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అంటే కొత్తగా చేద్దాం అనుకుంటాం, కరెక్ట్ అని అంటారా? ఇంప్లిమెంట్ అవుద్దంటారా? అంటే ఏది టోటల్గా ఇంప్లిమెంట్ కాకపోవచ్చు, ఒక స్టెప్ అయితే తీసుకుంటే బెటర్ అండి. దీన్ని బెటర్. ఎందుకంటే నేను ఉపయోగాలు ఉంటాయంటారు దీంట్లో. అది కంపల్సరీగా చేయాలి కదా సార్. మన సంపద ఇది, మన తరతరాల వాళ్ళకి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే మన స్వాతంత్రం వచ్చినప్పుడు 40 కోట్ల ప్రజలే ఉన్నారు దాదాపు. ఇప్పుడు 135 కోట్ల దాకా వచ్చేసారు ప్రజలు. మరి వీళ్ళందరికీ ఈ సంపద కావాలి కదండి, ఖనిజ సంపద కానీ ఇంకోటి కానీ కావాలి. ఇష్టమైన డాక్యుమెంట్ ఇవన్నీ రెవెన్యూ సిస్టమ్ కిందనే వస్తాయి. ఈవెన్ ఖనిజ సంపద అనుకోండి, అదనుకోండి, మన పొల్యూషన్ సంబంధం ఏదైనా కూడా ఈ రెవెన్యూకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అటాచ్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ వాటికి ఒక స్టార్ట్ అయితే ఒక పాయింట్ కావాలి. అది ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిని రూపమాపాలనే ఉద్దేశంతోనే చేయాలనుకుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? స్టార్ట్ అయితే చేయాలండి. చేసిన తర్వాత తప్ప రైట్ అనేది తర్వాత తెలుస్తుంది. ఇంతకుముందు కూడా సమగ్ర సర్వే చేశారు, అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు. అది మళ్ళీ ఆధార్ కార్డే కావాలన్నారు. ఈసారి కూడా ఏంటంటే నేను నిన్న మొన్న టీవీలో చూసింది ఏంటంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వేరియస్ సంస్థలు, నాసా అంటే ఏంటంటే మనకి రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళు, వీళ్ళంతా వాలంటరీగా వచ్చారు సర్వే చేస్తానికి. ఎయిర్బోర్న్ సర్వే కానీ, ఏరియల్ సర్వే, ఈ రిమోట్ సెన్సింగ్ వీటితో చేస్తూ ఉంటున్నారు. రిలయబుల్లే. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నాకు తెలిసి వాళ్ళు ఫండ్స్ ఇస్తూ ఉన్నారు దీనికి. సమాధానం ఒప్పుకోలేదు ఇంతకుముందు. ఈయన అంటే మరి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోలేదు, ఈ రెవెన్యూ సర్వేకి ఒప్పుకోలేదు వీళ్ళు. కానీ అది చేయాలి. మరి సరే, దీనివల్ల ఈ రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? రెవెన్యూ అంటే నేను కూడా పెద్ద ఎంప్లాయీ అండి. ఇబ్బంది పడడం అంటే ఎట్లా అండి, మన తరాలను కూడా చూసుకోవాలి కదా. పోతే నాతో పాటు పోతుంది. మన తరాల గురించి, మన ముందు తరాల వాళ్ళకే కదా మనం చేసేది. మరి వీళ్ళందరూ ఇప్పుడు ఈ రెవెన్యూ ఉద్యోగులందరూ కలిసి చిన్నజీయర్ స్వామిని కలిశారంట. ఎందుకు, ఏంటి కారణం ఏంటి? అది మన దౌర్భాగ్యం అండి, చిన్నజీయర్ స్వామిని కలవడం. లేకపోతే ఇంకొకటి, అది మతాన్ని, కులాన్ని, గురువుల్ని వాళ్ళని అడ్వైస్ తీసుకోవచ్చు, కానీ అలా కాళ్ళ మీద మొక్కటం అవన్నీ తప్పు పనులు. అవన్నీ ఇంతకుముందు పివి నరసింహారావు గారు చేశారు, శంకర్ దయాళ్ శర్మ గారు వీళ్ళంతా చేశారు. వీరందరూ దేనికి వెళ్ళి ఉంటారంటారు? భయపడి వెళ్ళి ఉంటారంటారు? భయపడంటే ఇంకా ఉంటుంది కదా సార్ వాళ్ళకి, ఎవరో ఒక లీడర్ ఉంటాడు. ఇంతకుముందు పుట్టపర్తి సాయిబాబా గారికి మీద ఇట్లాంటివి ఉన్నాయి. అంటే చిన్నజీయర్ స్వామి చెప్తే కేసీఆర్ వినే పరిస్థితేనా? అంటే ఒక రాష్ట్ర సీఎంగా ఉండి తెలియదు, కానీ ఇట్లాంటి ఆధ్యాత్మిక గురువుల ముసుగులో చాలామంది వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకునే వాళ్ళు. మన పుట్టపర్తి సాయిబాబా కానీ ఇంకోళ్ళు కానీ, ఓ పక్కనేమో సూపర్ న్యాచురల్ పవర్స్ అవి అట్లాంటివి లేవంటారు, మరి ఉన్నాయంటారు, మణికట్టు విద్యలు అంటారు, ఇంకోటి అంటారు. మరి ఎంతవరకు కరెక్ట్ నా ఫీల్డ్ అది కాదు. ఓవరాల్గా వెళ్ళడం మంచిది కాదండి. ఇప్పుడు ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే, నువ్వు గురువుగారి దగ్గరికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, అదే ప్రాబ్లమ్ని గవర్నమెంట్కి కంప్లైంట్ రూపంలో ఇవ్వండి.
రెవెన్యూ పెద్ద వ్యవస్థ అది. మంత్రులు ఉంటారు, అన్ని రకాలు ఉంటాయి. దాని నుంచి మనకి అందరూ బతికేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దాని మీదేనండి. అయితే మీరు ఆ కంప్లైంట్ రూపంలో అదే మీ వాళ్ళ ఒక ఐడెంటిటీ చెప్పకుండా వాళ్ళు కనుక గవర్నమెంట్కి ఇస్తే మొత్తం రికార్డ్ అయి ఉంటాయి. రికార్డ్ అయిన తర్వాత ఈరోజు కాకపోతే రేపైనా ఒక డేటా దొరుకుతుందండి. దాని ప్రకారం ఎవరో ఒకళ్ళు యాక్షన్ తీసుకుంటారు దాని మీద. అది మొత్తం మీద రెవెన్యూ సిస్టమ్ని మార్చడం అనేది కరెక్టేనా? తప్పకుండా మార్చాలండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ఒకటే ప్లాట్ ముగ్గురికి నలుగురికి అవుతున్నాయి. రకరకాల గవర్నమెంట్ భూములు లేకపోతే ఇంకో రకమైనవి వాళ్ళు దేనికో ఇస్తే ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్కి వాడుతున్నారు. ఇవన్నీ వెలుగులోకి వస్తాయి కదండి, ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. సో మంచిదేనండి వ్యవస్థ. మార్చడం వల్ల లంచం అరికట్టే అవకాశం ఉంటుందంటారా? లంచం ప్రతి దాంట్లో ఉందండి. లంచం లేనిదే నడుస్తుందండి ఫీల్డ్. ప్రతి చోట్ల చాలా చోట్ల లంచమే ఉందండి. ఇప్పుడు ఆరోగ్య శాఖ తీసుకోండి, వెళ్తే ప్రతి చోట లంచం ఉంటుంది. ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలి. మనం లేనివాడు ఏం చేయాలంటే 10 రూపాయలు 20 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి ఇంకో చోటుకి వెళ్ళి చేసుకుంటాడు. మొత్తం మీద అయితే లంచాన్ని రూపమవ్వడం ఇప్పుడు అప్పుడే కాదండి, సాధ్యమైన పని కాదని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. థ్యాంక్ యూ సార్. ప్రతి చోట ఉందండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంది, ప్రతి చోట ఉంది ఇది. సో వీరు ఏమన్నా చేయగలిగితే కేసీఆర్ గారు చాలా గొప్ప పని చేసినట్టు అండి. వ్యవస్థలో మార్పులు వస్తే వ్యవస్థలో మార్పు రావాలి. వాళ్ళకు కూడా జీతాలు వస్తున్నాయి, వాళ్ళకు కూడా జీతాలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్లు రాకపోతే ఏదో గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేస్తున్నారు, వాళ్ళు బతకగలుగుతారు, అది ప్రాబ్లం ఏం లేదు. అదే వాళ్ళ కొడుకులు చూసుకుంటారు, ఇంకో సొసైటీ చూసుకుంటుంది. రకరకాల స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్వి, ఆ స్కీమ్స్ అప్లై చేసి వాళ్ళు వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, 2 రూపాయల కిలో బియ్యం ఉన్నాయి. ఇలాంటి వాటితో కూడా బతకచ్చు. అందరూ సహకారం చేస్తే ప్రజలు కూడా మంచి పని అని నేను అనుకుంటున్నాను. బ్రదర్ మీ పేరు? నా పేరు చైతన్య. చైతన్య గారు, కేసీఆర్ గారు కొంచెం కొత్త చట్టం తీసుకురావాలని ఒక ప్లాన్లో ఉన్నారు. అదే ఈ రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని. ఇది సాధ్యమైనటువంటి విషయమేనా? అంటే దాదాపు 116 సంవత్సరాల క్రితం ఉన్న ఈ రెవెన్యూ వ్యవస్థని కొత్తగా ప్రక్షాళన చేసి మార్పు చేయాలనుకుంటున్నారు. అది సాధ్యమయ్యే విషయమేనా? సాధ్యమయ్యే విషయం అంటే ప్రజల అవసరాన్ని బట్టి పురాతన చట్టాలు కానీ పురాతన విధానాలు కానీ మార్చాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల అవసరాన్ని బట్టి మార్చాలి. కానీ ఎప్పుడో బ్రిటిష్ వారు చేసిన చట్టాలను ఇప్పటికీ అటు మూస పద్ధతిలో అమలు చేయడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు, అవినీతి పెరిగిపోతుంది. సో ప్రజలంతా నష్టపోతున్నారు. అట్లానే కొత్త చట్టాలు తెచ్చి ప్రజలకు ఇష్టం లేకుండా బలవంతంగా రుద్దడం కూడా మంచి అభిప్రాయం కాదు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజలు ఏమనుకుంటున్నారు, అంటే ఈ కొత్త రెవెన్యూ విధానం ఎంతవరకు మేలు జరుగుతుంది అనే ప్రజలకు అవగాహన కల్పించేటట్టు కొన్ని ఏమన్నా చెప్పాలి. వాళ్ళకి చెప్తే ఈ విధానం ఇంప్లిమెంట్ చేస్తే నో ప్రాబ్లం. కానీ ప్రజలకి తెలియకుండా అంటే సొంతంగా నియంతృత్వంగా మొత్తం 200 సంవత్సరాల ఒకటేసారి మార్చితే ఆ ప్రజలు ఆ మార్పుని తొందరగా యాక్సెప్ట్ చేయలేరు. సో దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, అటు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడతారు. సో ఇద్దరికి ఇబ్బంది పడతారు. ప్రభుత్వం నడపలేదు కదా. ప్రభుత్వం అంటే అందరికి శ్రేయస్సు కోసం చేయాల్సిన పని కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలకు సామాన్యంగా ఉండే సరళంగా ఉండే విధాలని ఎంచుకోవాలి. సో 216 సంవత్సరాలు ఇంచుమించు బ్రిటిష్ వాళ్ళు చేసిన పద్ధతి అవసరం లేదు ప్రస్తుతానికి. చాలా అందులో 73 రెవెన్యూ విభాగాలు ఏమి ఉన్నాయి. అందులో 73 రెవెన్యూ విభాగాలలో ప్రతి చిన్న పనికి మనం రెవెన్యూ విభాగానికి తిరిగి వెళ్ళి ఆ ఉద్యోగస్తుని అర్జీ పెట్టుకోవడము, దానికి కొంత గడువు ఇవ్వడము, ఆ గడువు మళ్ళా అప్పటికి వాళ్ళు పని చేయకపోవడము, ఇక ప్రజలకి విసుగొచ్చి అక్కర్లేదు అసలు ప్రభుత్వం ఇట్లాంటిది చట్టాలు ఇట్లాంటివి ఇవి మారవు అనే స్థితిలో ఉన్నారు. కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు అర్థం కాని విధంగా, అంటే కంప్యూటరైజేషన్ అంటే ఇప్పుడు ఈ సేవ మీ సేవ అంటున్నారు, వాటి వల్ల ప్రజలు అంతా ఎడ్యుకేటెడ్ లేరు. అంటే సాధారణంగా తెలంగాణలో 30-40% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వాటికి అర్థం కాదు. వాళ్ళ అర్థం కాని విధంగా మొత్తం కంప్యూటరైజేషన్ చేసి డిజిటలైజేషన్ చేస్తే వాళ్ళకు కూడా అర్థం కాదు. సో మొత్తం ఈ విధానం ఏంటంటే రెవెన్యూ విభాగాలని మార్చవచ్చు, కానీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలకి ఏ విధంగా అయితే మంచి జరుగుతుందో దానికి. ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మార్పు చెందించకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయం చూపించుతూ మార్చాలి. ఎందుకంటే రెవెన్యూ ఉద్యోగాలు మార్చితే ప్రభుత్వ ఉద్యోగాలు మారిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులు కూడా చాలామంది భయపడుతున్నారు. అంటే ఎందుకంటే ఇందులో కొత్త మార్పులు చేస్తే
రేపొద్దున మాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేటువంటి పరిస్థితి వాళ్ళలో కనపడుతుంది. కానీ ఇందులో అవినీతి ఎక్కువైపోయింది, దీన్ని ప్రక్షాళన చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఆ సదుద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చే పనిలో కేసీఆర్ గారు ఉన్నట్టు తెలుస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? అవినీతిని రూపుమాపాలంటే ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించడం అనేది ఒక మార్గం కాదండి. ఇప్పుడు అవినీతిని ఊపించాలంటే ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పుడు లోకాయుక్త లాంటి సెంటర్లో అయితే లోకాయుక్త లాంటి వాటిని కఠినంగా అమలు చేయవచ్చు. అంటే అవినీతిని రూపుమాపాలంటే ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించాలి, ప్రభుత్వ ఉద్యోగాలను తీసివేయాలి, రెవెన్యూ బడ్జెట్ని పెంచాలి, ఇది కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించాల్సిన అవసరం లేదు, దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆలోచించాలి. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటి ఉన్నవాడికి వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్లో వాళ్ళని అనుసంధానం చేస్తూ ఈ అనవసరమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ పనికిరాని ఈ పురాతనమైన వాటిని ప్రజలకు అవసరమైన వాటిని వెంటనే తొలగించి వాటికి ప్రత్యామ్నాయంగా ప్రజలకు అవసరమయ్యే విధంగా చేస్తే బాగుంటుంది. అంటే కంప్లీట్ డిజిటలైజేషన్ చేసి ఇప్పుడు ఈ మీ సేవలు తీసుకొచ్చి ఒకటే సింగిల్ విండో నుంచి డైరెక్ట్గా ఇచ్చేస్తామంటే ప్రజలకు అర్థం కాదు. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఒక సపోజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే పుట్టుక నుంచి వచ్చేది ఒకటిసారి కులం. సో ప్రతి సంవత్సరం తీసుకోవాల్సిన అవసరం ఏంటండి? విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? సో ఈ విషయం పైన ఒకసారి ప్రభుత్వం ఆలోచించి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ సమర్థవంతమైన పరిపాలన అందించే విధంగా ఏమైనా సంస్కరణలు చేయాలంటే కమిటీలు వేసి దాని మీద 2-3 కమిటీలు వేసి కమిటీలు వేసి చర్య తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఓకే, ఇప్పుడు దాదాపుగా ఈ ఉద్యోగులంతా రెవెన్యూకి సంబంధించిన ఉద్యోగులంతా దాదాపుగా చిన్నజీయర్ స్వామిని వెళ్ళి కలిసి రావడం జరిగింది. ఎందుకు వెళ్ళి ఉంటారంటారు? ఏం కారణంతో వెళ్ళి ఉంటారు? అంటే చిన్నజీయర్ స్వామి చెప్తే కేసీఆర్ గారు వింటారా? అంటే ఇక్కడ పాలించబడడం అంటే డిఫాక్టో అధికారులు, డిజ్యూర్ అధికారులు ఉంటారు. సో వాస్తవానికి అంటే నేను ఇప్పుడు నా తండ్రి చెప్పిన మాట నేను వింటా. సో నేనేమైనా పని చేయాలంటే నేను వినలేనప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్తాడు కదా. సో అట్లాంటి ఏమైనా చిన్న ప్రయత్నాలు చేసి ఉంటారేమో అని దానికి నేను ప్రభుత్వం అంటే ప్రజలు ఎన్నుకున్నది ముఖ్యమంత్రిని అర్జీ పెట్టుకుంటే అది వాస్తవం కనబడుతుంది. కానీ ముఖ్యమంత్రి కాకుండా ఇంకో అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి ఆ విషయాన్ని కేసీఆర్ గారు చిన్నజీయర్ స్వామి మాట వింటారు, చిన్నజీయర్ స్వామి చెబితే కేసీఆర్ గారు అలా చేస్తారనే ఉద్దేశంతో ఉద్యోగులంతా వెళ్ళి చిన్నజీయర్ స్వామి గారిని కలిసి రావడం జరిగింది. అది వాస్తవమే. సాధారణంగా ప్రజలంతా నమ్ముతున్న విశ్వాసమే కదండి అది చేస్తుంది. అలా జరిగితే పనులు అవుతున్నాయని అలా వెళ్తున్నారు కదా. ఏదైనా ఒక సొల్యూషన్ బట్టే కదా ప్రజలందరూ ముందుకెళ్ళేది. ఆ సొల్యూషన్ ఏంటంటే ఈయన వల్ల వెళ్తే కావట్లేదు, ఈయన వల్ల వెళ్ళకపోతే రివర్స్ యాక్ట్లో ఎలా వెళ్ళాలని పని కావాలి మనకి. చిన్నజీవి స్వామి దగ్గరికి వెళ్తే కేసీఆర్ వింటాడు అనేది చాలామంది ఉద్యోగులలో ఒక భయం పట్టుకుంది ఈ కొత్త సంస్కరణలు పెట్టడం వల్ల. అంటే ఇప్పుడు అందులో ఆయన అనేది ఏంటంటే రెవెన్యూలో అవినీతి అవకతవకలు జరుగుతున్నాయి, అవన్నీ అరికట్టాలంటే అసలు ఆ వ్యవస్థను అనేది రూపుమార్పాలి. దాదాపు 216 సంవత్సరాల క్రితం ఉన్నట్టు దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి కొత్త మార్పులు తీసుకొస్తే, కొత్త సవరణలు చేస్తే ప్రజలు ఉపయోగపడుద్దని అనే ఉద్దేశంతో ఆయన చేయడం జరుగుతుంది. కానీ ఉద్యోగులకు ఒక రకమైన భయం పట్టుకుంది. అంటే ఇందులో అవినీతికి పాల్పడ్డ ఉద్యోగులు చాలామంది ఉంటారు. అవునండి, వీటి మీద అదే అంటున్నా, వీటిని సమగ్రంగా దర్యాప్తు చేసి సమగ్రంగా ఒక కమిటీలు వేసి ఒక 200 సంవత్సరాల నుంచి వచ్చిన మార్పును ఒకేసారి ప్రజలు అంగీకరించలేరు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కూడా ఉద్యోగులకు కూడా కష్టం సాధ్యమైన. సో వాళ్ళకు కూడా అంత అనుభవం ఉండదు. సో ఒకటేసారి ఇంత సంస్కరణ తీసుకురావాలంటే దీనికి చాలా అంటే ఆర్థికంగా ఒక దేశం బాగుపడాలంటే సామాజికంగా బాగుపడుతుంది, కానీ ఆర్థికంగా బాగుపడుతుందని ప్రపంచం గుర్తిస్తుంది. సో దానికి నువ్వు ఉన్న పలంగా 200 సంవత్సరాలు మొత్తం చట్టాలు మార్పేసి నేను రెవెన్యూ మొత్తం ప్రక్షాళన చేస్తాను, అవినీతిని మార్చేస్తానంటే కుదరని విషయం. దీనికి సమగ్రమైన ప్రజల అభిప్రాయము, ఉద్యోగుల సమర్థత దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని నా ఫైనల్. మీరేమనుకుంటున్నారు? అసలు ఇది కరెక్ట్ అంటారా ఈ సవరణ తీసుకురావడం కరెక్ట్ అండి. మూస పద్ధతిలో ఉన్న చట్టాలను ప్రజల మీద బలవంతంగా రుద్దడం తప్పు. అలాగని అనవసరమైన కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం కూడా తప్పే. సో తీసుకొచ్చి కొంతవరకు ప్రజలకు మేలు అవుతుందని నేను అనుకుంటున్నాను. తీసుకురావడం వల్ల మార్పు అనేది మంచిదే. మార్పు దేనివల్ల జరిగినా మార్పు మంచిదే కాబట్టి సో మారితే మంచిదే, కానీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మారితే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ కేసీఆర్ గారు పెట్టినటువంటి అంటే గతంలో భూ సంస్కరణలు పెట్టారు, జరుగుతున్నాయి, అవి కూడా సంస్కరణలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడే ఈ రెవెన్యూ విధానంలో ఈ చట్టాన్ని కొంచెం సవరణ చేయాలనే ఉద్దేశంతో మార్పులు చేయాలనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డిజిటలైజేషన్ చేయడం బెటరే అండి. ఎందుకంటే ఇప్పుడు 1 year బ్యాక్ ఏమైంది, నా రేషన్ కార్డులో నా పేరు లేదనమాట. మీ పేరు లేదు? నా పేరు లేదు. అయితే నేను అక్కడ మండల ఆఫీస్లో నియర్లీ ఒక 20 times తిరిగింటా. ఓకే. ఎంఆర్ఓ పని విన్నాడు,
మళ్ళీ అక్కడ సివిల్ సప్లైస్ మీద పనిచేసే ఆమె ఏమంటది సర్వీస్ పని చేస్తలేదంటది. లేదంటే ఆమెకు నా సర్టిఫికేట్స్ ఇచ్చేసిన, ఆమె పొడగొట్టింది, ఎక్కడో పోయినాయి నావి. అయితే నేను ఇప్పుడు ఏం చేసిన, డిస్ట్రిక్ట్ ఆఫీస్ వెళ్ళిపోయినా, వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ పైన. అక్కడ అతను ఏమంటున్నాడు, మీ దగ్గర అవుతుంది అంటాడు. మళ్ళీ ఇక్కడ వస్తేనేమో వీళ్ళు పొడగొట్టినారు. అంటే మా చేతుల్లో లేదనమాట. మేము ఏం చేయాలన్నా వాళ్ళ దగ్గరికి పోవాలి, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు లంచాలు ఇచ్చి తొందర కావాలంటే అవన్నీ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు డిజిటలైజేషన్ చేసిరు అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు జాబ్స్ అప్లై చేస్తున్నాము అంటే మేము మా పేరు కరెక్ట్ పెట్టుకుంటాము, ఏది కావాలో మేము పర్ఫెక్ట్గా మేము పెట్టుకుంటాం. అలాగే డిజిటలైజేషన్ అది బాగా యూజ్ అవుతుంది అనమాట మాకు. ఇంతకుముందు అంతా ఏమంటారు, ఎడ్యుకేషన్ అంతా డెవలప్ లేదు ఇంతకుముందు. ఇప్పుడు నియర్లీ 65% ఉంది. 65% అంటే దగ్గర ప్రతి ఇంట్లో చదివిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది తెస్తేనే బెటర్ అని నా అభిప్రాయం. ఇప్పుడు పాన్ కార్డ్ ఉంది, మాది మేము అప్లై చేసుకుంటాము. ఇప్పుడు నా పేరు సయ్యద్ ఫిరోజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ ఆఫీసర్ ఉండు, అతన్ని హిందూ అనుకోండి, అంటే ముస్లిం పేర్స్ పలకనికి రాదు, అతను రాంగ్ స్పెల్లింగ్ కొడతాడు. అంటే ఇప్పుడు నేను వాళ్ళ వల్ల నేను లాస్ అయిపోతున్నా కదా. ఇప్పుడు మళ్ళీ నేను లాస్ అయినా కానీ వాళ్ళతోనే తిరగాలి, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అది బాగా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. డిజిటలైజేషన్ ఇది 100%. పైకి మళ్ళీ ఎవరు ఏ డలార్లు ఉండే అవకాశం లేదు ఇంకా. ఏముండదండి. ఇప్పుడు నా స్పెల్లింగ్ కానీ, మా ఫాదర్ పేరు కానీ, మదర్ పేరు కానీ, ఇంటి అడ్రస్ కానీ ఏదైనా పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే ఆ ప్రింట్ తీసుకుంటే చాలు. మేము ఎక్కడన్నా ఫర్దర్ పోవాలంటే ఆ ప్రింట్ తీసుకొని వెళ్ళిపోతే చాలు, పర్ఫెక్ట్ డేటా ఉంటుంది అనమాట. కరెక్ట్. కానీ మరి ఇప్పుడు ఈ 216 సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్నటువంటి ఈ రెవెన్యూ వ్యవస్థని ఇప్పుడు కొత్తగా మార్పు చేయడం అనేది కేసీఆర్ గారికి సాధ్యమయ్యే విషయమా? ఎందుకంటే దాదాపు 73 విభాగాలు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఉద్యోగులలో ఎటువంటి అసంతృప్తి ఉండొచ్చు, ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉండొచ్చు ఇందులో? లేదండి, ఉద్యోగాలు పోతాయి అనడం అది పర్ఫెక్ట్ కాదు. పోవు కూడా. ఎందుకంటే ఇప్పుడు మేము ఫిల్ చేస్తాం కదా, వాళ్ళ నా డీటెయిల్స్ కరెక్టా లేదా వాళ్ళు చెక్ చేయడానికి దానికి పెడుతుండొచ్చు. అంటే తీసేస్తారని పక్కా చెప్పలేము కదా. అంటే వాళ్ళంతా గోల చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పోయి కలిసి మాట్లాడి తెలుసుకుంటే బెటర్. కాకపోతే ఉద్యోగాలు అయితే పోతాయని గ్యారెంటీ లేదు అక్కడ. వాళ్ళకి వేరే పనికి పెడతారు కదా. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఖాళీ లేవు కాబట్టి పోతాయని చెప్పలేము, ఉద్యోగాలు పోతాయని చెప్పలేము. ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదు. అవినీతికి పాల్పడతారు. ఈ రెవెన్యూ వ్యవస్థలో అవినీతి ఎక్కువ జరుగుతుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారి కొత్త చట్టం తీసుకురావడం జరుగుతుంది. ప్రజల్లో అంటే ఉద్యోగుల్లో ఇటు కొంచెం ఒక రకమైనటువంటి అసహనం ఉండడం వల్లనే ఈ యొక్క ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళు పదే మాట్లాడడం జరుగుతుంది. అది కరెక్ట్ అంటారా? మళ్ళీ అర్థం కాలేదండి. ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులు ఈ కొత్త చట్టం తీసుకురావడం వల్ల అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా అవకతవకలు అవినీతి జరుగుతున్న ఉద్దేశంతో కొత్త రెవెన్యూ పద్ధతిలో మార్పులు తేవాలని కేసీఆర్ గారు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఉద్యోగులు రేపొద్దున అంటే అందులో పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు భయపడుతున్నారు. అలా భయపడబట్టే వెళ్ళి చిన్నజీఆర్ స్వామిని కలవడం జరిగింది. కేసీఆర్ గారికి మీరైనా చెప్పండి అనే ఉద్దేశంతో ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళని కలవడం వేస్ట్ అండి. ఇప్పుడు అతని చిన్నజీఆర్ స్వామి అతను ఏంటిది, ఎమ్మెల్యేనా ఎంపీ, అతను ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నా అనుకోండి, ఇప్పుడు మా ఫాదర్ నేను చెప్తే మా ఫాదర్ని నేను రిక్వెస్ట్ చేస్తే వింటాడు. అలాగే చిన్నజీఆర్ స్వామి అతని పార్టీలో లేడు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ కాదు, ఏం హోదానే లేదు అతనికి. ఇప్పుడు అతను ఒక్క పర్సన్ పోయి చెప్తే, ఇప్పుడు వీళ్ళందరూ కలిసిపోతే చెప్తే ధర్నాలు చేస్తేనే వింటలేడు. మళ్ళీ అతనికి పోయి కలిస్తే ఎంత వేస్ట్ అది. ఒకవేళ అలా మార్పు చేయకుండా ఉండాలంటే అందరూ కలిసి ఫర్దర్ పై ఆఫీసర్ దగ్గరికి పోయి సుప్రీంకోర్టును హైకోర్టును అలా రీచ్ అయ్యి ఇలా అవుతుంది అని వాళ్ళ ప్రాబ్లం చేస్తే వాళ్ళు చేయగలుగుతారు. కానీ చిన్నజీస్వామి వాళ్ళంతా వేస్ట్ పోవడం వేస్ట్ అది. ఫైనల్గా ఈ చట్టం తీసుకురావడం, ఈ సవరణ చేయడం అనేది, రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తేవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? వస్తుందండి. మార్పు అయితే చాలా వరకు 90% దాకా మార్పు తేవచ్చు. ఇది కరెక్ట్, 90% దాకా తేవచ్చు. నేను 100% సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే డిజిటలైజేషన్ బాగా ఇంపార్టెంట్. మా డేటా మేము ఎలా కావాలంటే అలా ఫిల్ చేసుకుంటాం, పర్ఫెక్ట్ ఉంటుంది. కేసీఆర్ గారు కొత్త చట్టాలు అంటే గతంలో చూసుకుంటే భూ సంస్కరణ చట్టం అని కొన్ని పెట్టాడు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఈ రెవెన్యూ వ్యవస్థలో
రెవెన్యూ వ్యవస్థలో ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రెవెన్యూ వ్యవస్థనే మార్చాలన్న ఒక సదుద్దేశంతో ఆయన కొన్ని మార్పులు చేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ప్రజలకు ఎంతవరకు కరెక్ట్ అవుద్ది అనుకుంటున్నారు? మ్యాక్సిమం కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళేది మ్యాక్సిమం రైతులే. ఎందుకంటారు? ప్రతి ఒక్క అవసరం మండల ఆఫీస్లో ఉంటుంది కాబట్టి రైతులు వెళ్ళాలి. కానీ రెవెన్యూ ఆఫీస్లో ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ భయపడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ ఎక్కడో చెక్క వాళ్ళు తప్పు చేస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా 100% తప్పకుండా చేస్తున్నారు. నేను చూసిన మా మండల ఆఫీస్లో ఒక అమ్మాయికి కళ్యాణ లక్ష్మి పథకం రావాలంటే ఒక 5,000 రూపాయలు ఇస్తే 20 రోజుల్లో నీ పని అయిపోతుంది, లేదంటే ఒక 6 నెలలు ఆగు వచ్చేస్తుంది అని అనే సిచ్యువేషన్లు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే వాళ్ళకి ఏ చదువు రాదు కాబట్టి అలా అంటున్నారు. వాళ్ళకి ఏం తెలీదు, ఒకవేళ 6 నెలలు పడిద్దేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, లంచం ఇచ్చేస్తే అయిపోతుందేమో అనుకున్నారు. వాళ్ళ అవసరం ఉంది. ఇంకొకటి ఈ మధ్యలో కొత్తగా పాస్బుక్లు ప్రతి ఒక్క పొలానికి పాస్బుక్లు ఇచ్చినారు. ఇప్పుడు వరకు కొందరికి రాలేదు, కొందరు రైతులకు అస్సలు రాలేదు. ఈ మధ్యలోనే ఒక డిస్టిక్లో ఏదో ఒక అబ్బాయి పాస్బుక్ల కోసం అయితే లంచం ఇచ్చి దాన్ని పట్టుబడితే తీస్తే బీరువా నిండగా పాస్బుక్లు ఉన్నాయి. అంటే ఇవ్వని వల్ల చాలా ఉన్నాయి ఇంకా. అంటే వాళ్ళు ఈ లంచం తీసుకోవడానికి అలవాటు పడిపోయినారు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారంటే లంచానికి అలవాటు పడి ఏదో ఒకటి జరుగుతుంది మా పైన అని భయపడుతున్నారు. కాబట్టి ఇది చేయడం అనేది నేను కరెక్ట్ అని సమర్థిస్తున్నాను. రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకురావడం అనేది కరెక్ట్ అంటారు. సరే, కానీ ఓకే, కానీ దాదాపు 216 సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్నటువంటి ఈ రెవెన్యూ వ్యవస్థ ఇప్పుడు కొత్తగా మార్పులు చేస్తే అంటే సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు? అకోస్ అవుతుందని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు ఎన్ని పనులు చేస్తారు? ఒకే రోజు మన రాష్ట్రంలో 3,50,00,000 మంది ఒకేసారి కుటుంబ సర్వే చేయించారు. అయితే అని మీరు అనుకున్నారా? ఎవరు అనుకున్నారు? ఎంతమంది పాల్గొన్నారు? ఇటువంటి అయ్యా కదా. కానీ సమర్థత మీద నమ్మకం ఉంది, చేస్తాడనే నమ్మకం అయితే ఉంది. కానీ చేయడం కూడా మంచిదని మేము అనుకుంటున్నాం. ఓకే, మరి ఉద్యోగులంతా భయపడుతున్నారు. ఇందాక మీరు భయపడాల్సిన అవసరం పరిస్థితి లేదని అంటున్నారు. కానీ నిజంగా ఎక్కడొకక్కడ తప్పు జరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, తప్పులు ఉన్నాయి. కంపల్సరీ లంచాలు తీసుకోబట్టి వాళ్ళు భయపడుతున్నారంట. కానీ వీళ్ళందరూ వెళ్ళి చిన్నజీయర్ స్వామిని కలవడం జరిగింది. అంటే చిన్నజీయర్ స్వామిని కలిస్తే చిన్నజీయర్ స్వామి చెప్తే కేసీఆర్ గారు వినే పరిస్థితి. చిన్నజీయర్ స్వామి గారు అనేది ఒకరు. తెలంగాణ ప్రజలు అనేది 3,50,00,000 మంది. మరి 3,50,00,000 మందికి మంచి జరిగేది చూస్తారా? ఒక వ్యక్తి చెప్తే మంచి జరిగేది చూస్తారా? ఇప్పుడు ఇంతమంది రైతులు మ్యాక్సిమం 70% 80% తెలంగాణ రైతాంగం పనిచేస్తుంది. 3 కోట్ల ప్రతి పని చేసే పని రైతు కోసమే. మళ్ళీ ఇంత కోసం మంచి కలిగేది ఏదో 1,000-2,000 మంది ఆఫీసర్స్ కోసం నష్టం కలుగుతుందంటే ఇప్పుడు ఇంతమంది ఆయన ఒప్పుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. చాలా బాగా చెప్పారు. మొత్తానికైతే ఆయన ఈ సమరంలో మార్పులు తీసుకురావడం అనేది మంచిదని మీరు అంటున్నారు. 100% న్యాయం జరిగితే కంపల్సరీ అని నేను ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అవుతుంది, చేస్తే అవుతుంది. కాన్ఫిడెన్స్ 100% పక్కా. బ్రదర్, మీ పేరు? విష్ణువర్ధన్ రెడ్డి గారు. కేసీఆర్ గారు కొత్త సంస్కరణలు పెడుతున్నారు. దాదాపుగా ఇప్పుడు 6వ సంవత్సరంలో ఆయన అడుగుపెట్టారు. సీఎంగా, ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కొన్ని సంస్కరణలు చేస్తూ, అంటే ఆయన అనుకున్నవి ప్రజలకు ఏది చేస్తే మంచిదో అన్న విధంగా ఆయన కొన్ని ప్లాన్లు చేస్తున్నారు. అలాగే భూ సంస్కరణ పెట్టారు, సక్సెస్ బాటలు నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా రెవెన్యూ శాఖలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చి మార్పులు చేయాలి. ఎందుకంటే అలా అవినీతికి గురవుతుంది రెవెన్యూ శాఖ. దాదాపు 73 విభాగాలు, ప్రతిదీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తో ముడిపడి ఉంది. మానవ యొక్క జీవితం ప్రతిదీ కూడా. అందులో మార్పులు తేవాలనుకుంటున్నారు. ఎంతవరకు సాధ్యమవుద్దని మీరు అనుకుంటున్నారు? ఒక కామన్ పీపుల్గా మీరు చెప్పండి. ప్రజాస్వామ్య వ్యవస్థల అధికారులు ప్రజలలో మార్పు రాంది. మంత్రులు, ముఖ్యమంత్రులు ఎన్ని చట్టాలు తెచ్చినా సాధ్యం కావు. కేసీఆర్ చేసేది వేస్ట్ అని అనుకుంటున్నా. దేనికని అనుకుంటున్నారు అలాగా? ప్రజలలో, అధికారులలో మార్పు రాంది. లంచం ఏ విధంగా అయినా పోతుంది, వస్తు రూపంలో, ధన రూపంలో, ఏదో విధంగా. డైరెక్ట్ పోకుండా ఇండైరెక్ట్గా పోతుండొచ్చు. అది సాధ్యం కాదని అనుకుంటున్నా. సరే, ఈ లంచాన్ని రూపుమాపాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? లంచాన్ని రూపమానికి చాలా చట్టాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంది ఐటీ, వివిధ శాఖలు ఉన్నాయి కదా. అయినా రూపుమాపాలంటే అది ప్రజలలో మార్పు రావాలి. అధికారులు చేసే అధికారులు కాదు, చట్టాలు, సవరణలు ఎన్ని చేసినా వేస్ట్. కేసీఆర్ చేసేది వేస్ట్. అంటే ఇప్పుడు ఈ రెవెన్యూ సంస్కరణ చట్టంలో మార్పులు తీసుకురావడం అనేది వేస్ట్ అంటారు. సరే, మరి ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? ప్రజలలో మార్పు తేవాలి. ప్రజలు లంచం ఇవ్వకుండా ఉండే విధంగా మార్పు తీసుకురావాలి. ఇప్పుడు కొన్ని పేపర్లు చూస్తుంటే కొన్ని
డిస్టిక్లలో మేము లంచం తీసుకుంటే ప్రాధాన్య నెంబర్లకు ఈ రోజు ములుగుది ఇచ్చారు చిన్న ఆర్టికల్, చిన్న బొమ్మ ఇచ్చారు. మేము లంచం తీసుకున్నాం, విఆర్ఏ లంచం తీసుకుంటే తహసీల్దార్కు రిపోర్ట్ చేయమని, తహసీల్దార్ లంచం తీసుకుంటే జాయింట్ కలెక్టర్ రిపోర్ట్ చేయమని. అట్లా ప్రజలలో మార్పు తీసుకురావాలి అధికారులు. చట్టాలు తీసుకొస్తే చట్టాలు ఎన్ని తెచ్చినా వేస్ట్, చట్టాల వల్ల ఉపయోగం లేదా? ఉపయోగం లేదు. ప్రజలలో మార్పు వస్తే చట్టాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా. చట్టాలు ఒక మనం ఏ విధంగా వాళ్ళ ఒక రూల్స్ అంతే, అన్నో రూల్స్ ఉన్నాయి. అవినీతి చేయమని చట్టాలు లేదు కదా. లేనప్పుడు ఇవి కొత్తగా మళ్ళీ ఈ కొత్త చట్టాలు మార్చడం అవసరం లేదని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు అది ప్రజాపాలన మీద దృష్టి పెట్టకుండా ఏవో వేరే వీటి మీద దృష్టి పెట్టడే ఎక్కువ. ఇప్పుడు ప్రజాపాలన మీద దృష్టి పెట్టడం విషయంలో ఓకే, మీరు అన్నది కరెక్టే కావచ్చు, మీరు అన్నది కావచ్చు, మీ అభిప్రాయం మీరు చెప్పారు. కానీ చాలా కీలకమైనటువంటి వ్యవస్థ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది. ఇది దాదాపు 73 విభాగాలు ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ఓటర్కి అన్ని రకాలుగా కూడా మిళితమై ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో ఎక్కువ అవినీతికి పాల్పడుతుందని చెప్పి కొత్త చట్టం తీసుకొద్దామని ఒక ప్లాన్లో ఉన్నారు. అది కరెక్ట్ కాదని మీరు అంటున్నారు. ఎందుకు కరెక్ట్ కాదనుకుంటున్నారు? ఇప్పుడు కొత్త చట్టం వల్ల మొత్తం 0% అవినీతి సాధిస్తాడా కేసీఆర్? కాదంటారా? కాదు. అవినీతి సాధిస్తాడా? సాధించలేడు. 100% అవినీతి రహిత సమాజాన్ని, అవినీతి రహిత రెవెన్యూ పాలనను సాధించలేడు కేసీఆర్. ఓకే, అది ఓకే. ఫైనల్గా మీ ఒపీనియన్ అది? కేసీఆర్ చేసేటి అన్ని టైం వేస్ట్ ప్రాసెస్లు. ఇంతమంది నిరుద్యోగులు ఇలా కష్టపడుతుర్రు. ఎటువంటి ఈ అంశాల మీద డిసిషన్ తీసుకోడు. 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి గ్రూప్ 2 నలుగుతుంది కోట్లలో, దాని మీద డిసిషన్ తీసుకోడు. పనికిరాని రెవెన్యూ చట్టాలు ఉన్నాయి సరిపోతుంది కదా, దాని మీద పాలన నడుస్తుంది కదా. ఇప్పుడు కొంతమంది దగ్గర ప్రాబ్లమ్స్ రావచ్చు, ఒక ఊర్లో ఒక 10 ప్రాబ్లమ్స్, 5 ప్రాబ్లమ్స్, 20 ప్రాబ్లమ్స్. అది దేశం మొత్తం, రాష్ట్రం మొత్తంలో తీసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? లక్షల ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లక్షల ప్రాబ్లమ్స్ లేవు కదా. ఇప్పుడు నాకుంది భూమి, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరికి లంచం ఇవ్వకుండా నేను చేయించుకుంటున్నా. మీరు కరెక్ట్గానే ఉన్నారు, కానీ అందరూ కరెక్ట్గా ఉండాలని రూల్ లేదుగా. కరెక్ట్ ప్రజలలో రావాలంటే చట్టాలు మారిస్తే రావాల్సిన అవసరం లేదు కదా. చట్టాలు మారిస్తే ప్రజలు మారుతారా? ఎన్నో చట్టాలు ఉన్నాయి, అన్ని చట్టాలను ప్రజలు పాటిస్తుర్రా? ఇప్పుడు రాంగ్ రూట్ వెళ్ళొద్దని ఉంటుంది, హెల్మెట్ పెట్టుకోవాలని ఉంటుంది, పెట్టుకుంటుర్రా? రాంగ్ రూట్ వెళ్ళట్లేదా? చట్టాలు ఉన్నాయి కదా. కేసీఆర్ చేసేటి వేస్ట్. నిరుద్యోగుల గురించి, ప్రజల సమస్యల గురించి వేరే అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలంటున్నా. బ్రదర్, మీ పేరు? నా పేరు మధుశంకర్ గారు, ఇప్పుడు చూస్తున్నారు కేసీఆర్ గారు రకరకాల చట్టాలు ప్రవేశపెడుతున్నారు. భూ సంస్కరణ చట్టం అని, ఇప్పుడు కొత్తగా రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకురావాలి. ఆ వ్యవస్థలో అవినీతికి గురవుతున్న కారణంగా అందులో కొన్ని మార్పులు తేవాలి. అసలు కలెక్టర్ అనే ఆ వ్యవస్థనే లేకుండా రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకొస్తే ప్రజలకు మంచి జరుగుద్దని కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పటివరకు అయితే వ్యవస్థ ఎట్లుందనేది అందరికీ తెలుసు, నేను చెప్పని అవసరం లేదు. భూపాలపల్లిలో ఒక వృద్ధ దంపులు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే 30,000 లంచం అడిగారు. వాళ్ళు 30,000 వాళ్ళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి. వాళ్ళు తర్వాత బెగ్గింగ్ చేసారు భూపాలపల్లి. అది అందరికీ తెలుసు. అంటే రెవెన్యూ వ్యవస్థ ఎట్లున్నది అనేది ఇప్పుడు అందరికీ తెలుసు. దాన్ని ఒక అంటే అలాంటి ఘటన ఎన్నో ఉన్నాయి, ఆ ఒక్క ఘటన అని కాదు. ముఖ్యమంత్రి గారు ఇట్లా ఒక ఒక భూమి రిజిస్ట్రేషన్ కోసం అని ఒక కలెక్టర్తో ఆన్ ది ఇష్యూ మాట్లాడారు. ఆ భూమి వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వడు, మళ్ళా దాన్ని అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించడం ఆన్ ది టైం మీరు చూసారు. అది అంటే ఈ అన్ని పరిస్థితులను తీసుకుంటే సిస్టమ్ టు బి చేంజ్, కొంత మార్పు జరగాల్సి ఉంది. అది మార్పు ఒక మంచి వైపు అడిగేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా అందులో పాలు పంచుకోవాలని మంచి వైపు జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కలెక్టర్ వ్యవస్థని, ఎంఆర్ఓ వ్యవస్థని ఇవన్నీ తీసేద్దాం అనుకుంటున్నాడు. అది జరుగుద్దా అంటారా? అది ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉందా? అంటే గ్రామీణ స్థాయిలో కావచ్చు, ఇటు పట్టణ స్థాయిలో కావచ్చు, ఈ ఎంఆర్ఓలను కావచ్చు, తర్వాత కలెక్టర్లను తీసేస్తే ఎలా ఉంటుంది? అంటే రెవెన్యూ శాఖలో మార్పులు వచ్చే అవకాశం ఉందంటారా? మార్పు అయితే మంచి వైపు వేస్తారు అనుకుంటున్నా, కానీ అన్నిటిని మాత్రం తొలగించవద్దని కోరుకుంటున్నాను. నేనేమనుకుంటున్నా అంటే ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళంతా వాళ్ళు ఒక పెద్ద గైడ్ చేయడానికి ఉంటారు వ్యవస్థలో. ఎక్కువ అవినీతి జరుగుతుందని చెప్పేసి ఆయన. అవును, అవినీతి అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏసీబీ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆఫీసులలో ఉంటారు. కామన్ మ్యాన్కి వాళ్ళ నెంబర్ తెలియదు, వాళ్ళని ఎట్లా అప్రోచ్ కావాలో తెలియదు, వాళ్ళు ఎక్కడనో ఉంటారు, వాళ్ళ మధ్య కూడా లింక్స్ ఉంటాయి. ప్రజలకు వాళ్ళు బ్రింగింగ్ ట్రాన్స్పరెన్సీ ఉండదు, వాళ్ళు అవైలబిలిటీ ఉండదు, వాళ్ళని ఎట్లా యాక్సెస్ కావాలో తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకి ప్రజల్లో ఒక భయం ఉంటుంది. ఎంఆర్ఓ అంటే మనం పోయి సర్టిఫికేట్ అంటే నువ్వు ఇట్లా చేసినావు అని ఒక
ఒక ఫియర్ ఉంటుంది. వాళ్ళతో ధైర్యంగా మాట్లాడడం మాట్లాడలేరు చాలామంది. పోలీస్ స్టేషన్లో అడిగి పెట్టలేరు చాలామంది. ఒక పక్క నిరక్షరాస్యత, ఓ పక్క నిరుద్యోగం. అంటే ఇన్ని సమస్యల మధ్య మనం మార్పు తీసుకురావాలంటే అందరు కలిసికట్టుగా నడవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉద్యోగులు అయితే తీసేయలేం, వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయగలం, వేరే డిపార్ట్మెంట్లలో వేయగలం. మనం లెస్ ఫండ్ను ఉపయోగించి ఎక్కువ ట్రాన్స్పరెన్సీతో ఎక్కువ రిజల్ట్ తీసుకురావాలి. మనం ఇప్పుడు ఇంతకుముందు మీ సేవ అని లేదు, అప్పుడు ఒక్కొక్క సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎన్ని రోజులు పట్టేది? నా చిన్నప్పుడు నేను 10th సర్టిఫికేట్ తీసుకోవడానికి ఒక 30-40 రోజులు పట్టేది. ఎంఆర్ఓ ఎక్కడో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటాడు. ఇప్పుడు మీ సేవ ద్వారా ఒక 10 నిమిషాలు పోయి అప్లై చేస్తే మనకు మీ సేవ ద్వారా సర్టిఫికేట్ వస్తుంది. అంటే ఒక టెక్నాలజీని ఉపయోగించి ట్రాన్స్పరెన్సీ ద్వారా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఇది ఒక మీరు అన్నది బాగుంది నిజంగా. ఇది వరకు అంటే ఒక సర్టిఫికేట్ మీద సంతకం చేయాలంటే ఆయన ఎక్కడ సిటీలో ఉండేవాడు, ఇక్కడ ఒక గ్రామ స్థాయిలో ఉండి వెళ్ళి పెట్టించుకోవడం దాదాపు ఒక నెలల తరబడి ప్రాసెస్ జరిగేది. ఇప్పుడు దాదాపు సింగిల్ విండో పద్ధతి ద్వారా టక్మ అయిపోతుంది. ఓకే, నేను దాన్ని అగ్రి చేస్తా, చాలా మార్పులు జరిగినాయి. కానీ ఉద్యోగులు ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళలో ఎంతో కొంత అభద్రత భావం ఉంది కదా, దానివల్ల ఎందుకు భయపడుతున్నారు అంటారు? ఉద్యోగులలో వాళ్ళకు ఒక అభద్రత భావం ఉంది, కానీ వాళ్ళు ఒక గవర్నమెంట్ సర్వెంట్, వాళ్ళు కూడా కొంత ఉంటుంది, వాళ్ళ ఒక రిజిడిటీ ఉంటుంది. మనిషి మార్పు చేయడానికి భయపడతాడు ఎప్పుడైనా, అది నేనైనా సరే, మనిషిలో ఉన్న సహజ గుణం అది. మనం వాటిని ఒక మంచి సిస్టమ్ ద్వారా మంచి ఒక వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళను మంచి వైపు మరాల్చి ఉంది. ఇంకా వాళ్ళను మనం సస్పెండ్ అయితే చేయలేము, ఆన్ ది స్పాట్ తీసేయలేము ఇంత పెద్ద వ్యవస్థను. అలా కాకుండా వాళ్ళను ఇంకో వ్యవస్థలోకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా, వాళ్ళ ఉద్యోగాన్ని స్థిరపరచడం ద్వారా వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉండగలుగుతుంది. అదేవిధంగా మనం మార్పు ద్వారా మరింత బెటర్ రిజల్ట్ తీసుకోవడానికి ఇది ఒక అవకాశం అని నేను భావిస్తాను. అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా చెప్పండి, కేసీఆర్ గారు పెట్టినటువంటి ఈ రెవెన్యూ విధానాలు, చట్టంలో విధానంలో మార్పులు రావడం అనేది కరెక్టేనా కాదని ఒక మాట చెప్పండి. మార్పు మంచి వైపు అనుకుంటున్నాను నేను. ఆ మార్పు ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక వ్యవస్థను మరింత పీపుల్ సెంట్రిక్ అండ్ పీపుల్ అవైలబిలిటీ అండ్ ఒక మేక్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఒక కరప్ట్ కాకుండా అధికారులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా నడవాల్సి ఉంది దీంట్లో. అది ఒక ప్రభుత్వం మాత్రం ఏం చేయలేదు, అధికారులు మాత్రం ఏం చేయలేరు, ప్రతి ఒక్కరు కలిసి నిలబడి చేయగలగాలి. మొన్న ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఒక లంచం అడిగితే ఒక బోర్డు పెట్టారు, మీరు చూసారు ఆల్రెడీ అందరూ. అంటే ఈ ఆఫీస్లో ఎవరైనా లంచం అడిగితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని ఒక ఎంఆర్ఓ పెట్టాడు, ఆర్డీఓ నెంబర్ పెట్టారు, కలెక్టర్ నెంబర్ పెట్టారు, అందరు ఫోన్ నెంబర్లు పెట్టారు. వాళ్ళలో మార్పు వచ్చింది. అట్లనే ప్రజలు, అట్లనే అధికారులు, అట్లనే అందరూ ప్రతి ఒక్క నేను అనేది అందరు కలిసికట్టుగా చేయాలనేది. నేను అందరు కలిసికట్టుగా నడవాల్సి ఉంది దానికి, అది ఒక్కరు మాత్రం చేయలేరు. అది అందరూ కలిసికట్టుగా నడిస్తే కేసీఆర్ గారు పెట్టినటువంటి సంస్కరణ కంపల్సరీ సక్సెస్ అవుతుంది మీరు అనుకుంటున్నారు? అవును, ఫైనల్ అవును. థ్యాంక్ యూ బ్రో. బ్రదర్ మీ పేరు? నా పేరు రమేష్. రమేష్ గారు, నేను స్ట్రైట్గా 2 క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు కేసీఆర్ గారు రెవెన్యూ చట్టంలో మార్పులు తేవాలని చెప్పేసి ఆయన కొత్త ప్లాన్లు చేస్తున్నారు. అంటే గతంలో భూ సంస్కరణలు మార్పులు చేశారు, అది సక్సెస్గా రన్ అవుతుంది. ఇప్పుడు రెవెన్యూలో అవకతవకలు జరుగుతున్నాయని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మార్పులు చేయాలనుకుంటున్నారు. దాదాపు 216 సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్నటువంటి ఈ రెవెన్యూ చట్టం, ఈ రెవెన్యూ విధానం ఇప్పుడు కొత్తగా మార్పులు చేయాలనుకుంటున్నారు. ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఇది కరెక్టేనా? సో కేసీఆర్ గారు ముందుగా నా తరపున ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి ఈ కొత్త చట్టము, రెవెన్యూ చట్టంలో కొత్త విభాగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని 1937 నాటి నుంచి అంతకన్నా ముందు నిజాం కాలంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను సపోజ్ ఏంటంటే విలేజ్లో కానీ ఎవరి భూమి ఏందనేది ఎవరికి తెలియకుండా ఉన్నది. అలాంటి ఆ విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం అనేది కేసీఆర్కి నేను నిజంగా సెల్యూట్ చెప్తున్నాను. ఆ ఒక విషయం చాలా 100% కరెక్ట్. ఎందుకంటే ఈ విప్లవం ఫస్ట్ ఏంటంటే ఆ భూముల వివాదం ఏదైతే ఉందో మన అమ్మలు కానీ మన నాన్నలు కానీ వీళ్ళ తన్నుకు సచ్చే రకం ఉన్నది. వాటిలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం వల్ల కేసీఆర్ ఒక విధానం తీసుకొచ్చిండు. ఆ విధానం ధరణి విధానం తీసుకొచ్చింది, కానీ అది కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ కావాలి. సో దానివల్ల ఇంప్లిమెంట్ కావడానికి నేను చాలా 100% సహకరిస్తాము. మా నిరుద్యోగ తరపున కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్ కానీ, మా పేరెంట్స్ కానీ, తర్వాత వీళ్ళందరూ కూడా మేము సెల్యూట్ చెప్పే విధానం ఏంటంటే విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి. నెక్స్ట్ రెవెన్యూ విధానంలో చాలా కరెన్సీ విధానం, రెవెన్యూ అంటేనే దాదాపు లంచం తీసుకోవడం, వాళ్ళకు ఇష్టమైతే చేస్తారు లేకపోతే లేదు. సో ఈ విధానం అనేది చాలా నిర్మూలించాలి, ఎంత ట్రాన్స్పరెంట్గా జరగాలి. నచ్చిందా? అయితే ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ విధానం ఏదైతే 100% ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు
ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చే విధానం, వాళ్ళు చెప్పే విధానం అది 100% రాంగ్. కేసీఆర్ విధానానికి నేను 100%గా నేను ఒక నిరుద్యోగిగా అంటే దాదాపుగా 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దీన్ని ఇప్పుడు కొత్తగా చేస్తే మార్పులు జరుగుతాయి అనుకుంటున్నారా? అంటే ఉద్యోగులు సహకరిస్తారా? సో 100% ఉద్యోగ అంటే మార్పు అనేది దాదాపు సపోజ్ ఇప్పుడు విద్యారంగం అంటే కొంచెం మట్టుకు ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. సో నెక్స్ట్ రెవెన్యూ సిస్టంలో కొంచెం పాటు మాత్రమే ఏదైతే సర్వే నెంబర్లు అంటే కొత్త రికార్డులు ఇవ్వడం మాత్రమే జరిగింది. సో ఎవరు ఎక్కడ ఉన్నారు ఏందనేది నెక్స్ట్ ఇంకొక కమిటీ చేసి దానికి మరొక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి సెకండ్ దఫా కూడా రెడీ ఉందంటూ నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్. అయితే దాంతోపాటు కేసీఆర్ ఈ విధానంలో ఇంకా రిమైనింగ్ ఇంకా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ అనేది కొత్తగా అంటే డిపార్ట్మెంట్ అన్ని కలిపి కూడా ప్రజలకు న్యాయం చేయ విధంగా చేయడం అనేది 100% పాసిబుల్. అది ఎవరైతే ఈ స్కామ్లను ఇవన్నింటినీ కూడా మనం ఒక తోవ కిందకి తీసుకురావడం ఎప్పటికైనా ఓల్డ్ లెవెల్లో కాకుండా మోడర్నైజేషన్ చేయడం వల్ల సో కేసీఆర్ గారు ఈ పద్ధతిని పూనుకోవడం నేను నా తరపున సెల్యూట్ చెప్తున్నాను. ఇది చాలా ఉద్యోగులు ఎందుకు భయపడుతున్నారు? ఉద్యోగులు ఏంటంటే సపోజ్ ఇన్ని రోజుల సంది 30-40 ఏళ్ళ సంది వాళ్ళు లంచం తీలే అలవాటు పడ్డారు. నచ్చిందా? కొంతమంది అఫ్కోర్స్ నేను అందరినీ అనట్లేదు, కొంతమంది న్యాయవంతులు, కొంతమంది నిజాయితీ గల అధికారులు ఆఫీసర్స్ ఉండొచ్చు. కాకపోతే 70% పీపుల్స్ కూడా చాలా అంటే మామూలుకు వసూలు పడి సో వీఆర్ఏ దగ్గరికి నేను ఒక 10-20 టైమ్స్ నేను వీఆర్ఓల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా సో ల్యాండ్కి సంబంధించిన నాకు ప్రాబ్లం ఇలా ఉంది అంటే ఆయన ఇయ్యాల రాపో రేపు రాపో ఎప్పుడు రాపో సో దీనికి పర్మిషన్ కోసం పోయినా చాలా విధాలు ఎన్ని విధాలు పోయినప్పటికీ కూడా నన్ను పట్టించుకునే రోజులు ఉన్నాయి. సో ఇలాంటి వ్యవస్థ మారాలని నేను 100% నేను కోరుకుంటున్నాను. సో దీనికి ఉద్యోగుల పరంగా వాళ్ళ తరపున ఏమన్నా ఉంటే దాని గురించి అడగాలి, కానీ వ్యవస్థ అయితే మారడం 100% బెటర్. వ్యవస్థ మారాలి, సపోజ్ చేస్తాను 100%. నాకు ఇష్టమే వ్యవస్థ మారడం 100% ఇంపార్టెంట్. ఇంకా వెనకట 37 నాటి వ్యవస్థ అలానే ఉంచితే ఏమవుతుందండి? ఎవరికి భూములు ఉన్నదో ఇక్కడ కూడా అర్థం కావట్లేదు. దీనివల్ల ఏంటంటే వ్యవస్థ సీఎం కేసీఆర్ గారు చాలా విప్లవ మార్పులు తీసుకురావాలి. నిరుద్యోగతను కూడా పట్టించుకోవడంలో చాలా వెనుకం చేసిండు. ఇంకోటి ఉద్యోగాలు కూడా చాలా వేయాలి. సో ఇంకా నిరుద్యోగ తరపున 100% అనేది అన్యాయం జరిగినట్టు మేము భావిస్తున్నాం. నిధులు నియామకాలు వచ్చిందే తెలంగాణ కొరకు. సో నిధులు అనేది తీసుకురావడానికి నువ్వు ట్రై చేస్తున్నావు, ఓకే ఐఎమ్ యాక్సెప్టెడ్. బట్ నీళ్లు అంటున్నావు, నీళ్లు కూడా యాక్సెప్టెడ్. నువ్వు తీసుకొస్తున్నావు, ప్రాజెక్టులు కడుతున్నావు, ఓకే నో ప్రాబ్లం. బట్ ఉద్యోగాలకు వచ్చేసరికి నువ్వేం చేయట్లేదు. నేను అడుగుతున్నాను, అదే దేశపతి శ్రీనివాస్ సార్ గారు మీ ఎంబడి ఉంటారు, ఒకసారి అడగండి. 2009 దేశపతి శ్రీనివాస్ సార్ గారు తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కానీ విప్లవాత్మక మార్పులు తేవడానికి మేము నిరుద్యోగ తరపున చాలా మటుకు కృషి చేసినాం. కానీ ఉద్యమంలో పాల్గొన్నాం, అన్నింటిలో పాల్గొన్నాం. కాకపోతే ఉద్యోగాలు మాత్రం వేయాలి. వీళ్ళని తొందరగా మేము అనుకునేది ఏంటంటే నిరుద్యోగత బాగుపడేది ఎందుకంటే ఉద్యోగాలతోనే. నీకు లేవచ్చు, ఇంటికో గవర్నమెంట్ ఇవ్వకపోవచ్చు, కాకపోతే ఉన్న పిల్లలు చేస్తేనే మేము గవర్నమెంట్ మాకు బాగా చేసినట్టు. తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఉద్యోగాలు రావాలి, ఆ ఉద్యోగాలు వచ్చినాడే మేము బాగుపడతాం. కాకపోతే అన్నీ వచ్చినాయి, మరి ఉద్యోగాలు రాలేదు ఎందుకు నేను అడుగుతున్నాను. ఎందుకు నువ్వు కాంట్రాక్ట్ టెంపరీ వీళ్ళందరినీ సపోజ్ ఒక జేఎల్ విధానం, ఒక జూనియర్ లెక్చరర్ విధానం చూడండి. జూనియర్ లెక్చరర్ విధానం తీసుకుంటే ఫస్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ అంటాడు, ప్రైవేట్ లెక్చరర్ అంటాడు, నెక్స్ట్ కాంట్రాక్ట్ అంటాడు, నెక్స్ట్ రెగ్యులర్ అంటాడు. అంటే ఒక జూనియర్ లెక్చరర్ విధానంలో ఎన్ని విధానాలు ఉంటాయండి, ఎన్ని పోస్టులు ఉంటాయండి? 4 పోస్టులు ఉంటాయి. ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్ర చరిత్రలోని ఏ దేశ చరిత్రలో ఉన్నది ఎక్కడైనా ఉందా? ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత రాజకీయ వ్యవస్థ జరుగుతుంది. దీనికి కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేసి కరెక్ట్ చర్య తీసుకోవాలని చెప్పి నా తరపున నేను కోరుతున్నాను. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.